నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం హనుమంతుడికి సంబంధించిన ముఖ్యమైన ఒక చక్కటి దేవాలయం గురించి మాట్లాడుకోవాలి. ఇది హనుమంతుడికి సంబంధించిన రోజు కనుక, ఆయనకి సంబంధించిన ముఖ్యమైన హనుమత్ జయంతిగా చేస్తారు కనుక, ఈ రోజున ఆయనకి సంబంధించిన దేవాలయాలు ఏంటి అంటే భారతదేశంలో చాలా చాలా విశిష్టత కలిగిన, అది ఎక్కడుంది మనం గనక తీసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో, అది కూడా ఏలూరుకి 48 కిలోమీటర్లు, అంటే జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి 4 కిలోమీటర్లు, అలాగే తాడేపల్లిగూడెం నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం, స్వయంభూగా వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క స్థల పురాణం ఏమిటి, దానిలో విశేషతలు ఎలా ఉన్నాయి, ఈ రోజున అక్కడ జరిగే కార్యక్రమాల విశేషాలు మొదలైనవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మద్ది ఆంజనేయ స్వామి అనే దేవాలయం విశేషంలో ముఖ్యంగా అక్కడ దేవాలయం యొక్క విశేషత స్థల పురాణంలో అది 3 యుగాలకు సంబంధించిన స్థల పురాణంగా దాన్ని చెప్తారు. అంటే త్రేతాయుగంలో, తర్వాత వచ్చి ద్వాపర యుగంలో, కలియుగంలో, ఈ 3 యుగాలకి కనెక్టెడ్గా దాని యొక్క కథ చెప్పడం అనేది అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. అక్కడ విషయం ఏంటంటే, పూర్వం ఈ త్రేతాయుగం సమయంలో ఇక్కడ మనకి మధ్వాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండడం అనేది, అతను రాక్షసుడైనా చక్కగా అన్ని విషయాల్లోనూ చాలా మంచిగా ఉండడం అనేది, అక్కడ లంకలో ఈ యొక్క హనుమంతుడి యొక్క ప్రతాపాన్ని, ఆయన తలపడే విధానాన్ని అవన్నీ చూసి హనుమంతుడి భక్తుడిగా ఉండి ఆయన చాలా చక్కగా హనుమంతుడి యొక్క స్మరణలో ఉండడం అనేది జరగడం అనేది ఒక యుగంలో. తర్వాత ఆయన హనుమంతుడినే స్మరిస్తూ అస్త్ర సన్యాసం చేసి విదయ్యాడు ఆ యుగంలో. ఇక రెండో యుగం వచ్చేటప్పటికి మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ యుగం ద్వాపర యుగంలో కౌరవులకి దగ్గరగా పుట్టి మధ్వసుడు అనే పేరుతో జన్మించి, అక్కడ కూడా ఆయన వీళ్ళతో పోరాడుతున్నప్పుడు పాండవులతో, ఆ సమయంలో అర్జునుడి యొక్క రథం పైన అక్కడ జెండాపై కపిరాజులాగా అక్కడ హనుమంతుడి యొక్క బొమ్మ చూసి మళ్ళీ అతను హనుమంతుడి యొక్క ఆలోచనలతో మళ్ళీ అన్నీ వదిలేసి ఆయన అస్త్ర సన్యాసం చేసి ఇదైపోయాడు అన్నట్టుగా ఒకటి చెప్తారు. ఇక మూడోది వచ్చేటప్పటికి కలియుగంలో మధ్వ అనే పేరుతో ఆయన పుట్టి ఆ ఒక ఋషిలాగా ఆయన ఎర్రకాలువ దగ్గర ప్రతిరోజు కూడా అక్కడ దిగి అక్కడ స్నానాది కార్యక్రమాలు చేసుకొని హనుమంతుడి యొక్క ప్రసన్నత కోసం ఆయన్ని పూజిస్తూ ఆయన కోసం ఆలోచిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అలా సంవత్సరాలు గడిచిపోగా హనుమంతుడి కోసం ఆయన ప్రేయర్ చేయగా ఓసారి ఆయన నదీ స్నానం చేసి వస్తుండగా, అంటే వయసు మీద పడిన తర్వాత ఆయన అందులో జారి పడిపోతున్నప్పుడు ఒక వానరం వచ్చి ఆయనకి చెయ్యి అందించి ఆయన పడిపోకుండా ఆపి ఆయనకి ఒక ఫలాన్ని కూడా అందించి వెళ్ళడం, అలా ప్రతినిత్యం జరగడం, ఆయనకి ఒక ఫలాన్ని అందించి వెళ్ళడం అనేది జరుగుతూ రాగా తర్వాత ఆయన ఐడెంటిఫై చేసుకుంటాడనమాట. ఇదేంటిది, ప్రతిరోజు ఒక వానరం అంటే హనుమంతుడే నా దగ్గరికి ఇలా వస్తున్నాడు, అయ్యో స్వామి నిన్ను నేను రికగ్నైజ్ చేయలేకపోయాను, నిన్ను నేను గమనించలేకపోయానన్న బాధతో ఆయన చాలా బాధపడి ఇక తను కోల్పోతాను అనుకున్నప్పుడు, అప్పుడు ఆంజనేయ స్వామి అలా చెయ్యకు, నేను నీ యొక్క భక్తికి మెచ్చే నేను ఈ రూపంలో నీ దగ్గరికి వచ్చానన్నట్టుగా చెప్పడం అనేది చెప్తారు. అయితే ఆయన కోరిక ప్రకారం, అంటే ఎప్పుడు నేను చూస్తూ ఉండాలి, నా సమీపంలో నువ్వు ఉండాలని ఆయన కోరుకున్న విధానంలో ఆ మధ్వ మహర్షి కోసం ఆయన ఏం చెప్తా అంటే, నువ్వు ఇక్కడ మద్ది చెట్టు అంటే అర్జున వృక్షం, మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు రూపంలో నువ్వు ఉండు, మద్ది చెట్టు రూపంలో నువ్వు ఉండు, నేను నీకు సమీపంలో ఒక స్వయంభూగా వెలుస్తాను, అప్పుడు నీ సమీపంలో మన ఇద్దరి పేరు మీద ఇక్కడ మద్ది ఆంజనేయ స్వామి పేరుతో ఇది ఏర్పడుతుంది ఈ దేవాలయం అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఆ దేవాలయంలో ఆ రకంగా వాళ్ళు ఏర్పడి, అక్కడ హనుమంతుడు కూడా ఒక చేతిలో పండు మనం చూసినట్లయితే, ఒక చేతిలో గద, కొంత నడుస్తున్నట్టుగా, అంటే ఫలం అంటే ఏంటి, ఫలప్రదాత, అలాగే నడవడం అంటే జయం, నువ్వు అనుకుంది సాధించగలవు అన్న విధానం గదా రూపంలో ఆయన మనకు కనబడడం అనేది జరుగుతుంది. ఈ మద్ది ఆంజనేయ స్వామి యొక్క విశేషంలో ఏంటంటే, ఆ దేవాలయానికి పైన శిఖరం అనేది కాకుండా ఈ మద్ది చెట్టే ఉండడం, దానిలోంచి ఇది ఇలాగా ఆ చెట్టు త్వరలో ఈ ఆంజనేయ స్వామి ఉండడం అనేదిగా చెప్తారు. అయితే చాలా సంవత్సరాల్లో గడిచిన తర్వాత 1966 నవంబర్ 19వ తారీఖు ఆ సమయంలో ఒక స్త్రీకి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చి, ఎంత మీరు దీన్ని మోడిఫై చేసినా కూడా నాకు వృక్షాన్నే శిఖరంగా ఉంచి తర్వాత ఉత్తరోత్తర కార్యక్రమాల్లో మీరు చేసుకోవచ్చు అని చెప్తే, ముందు ప్రారంభంలో ఒక చిన్న గర్భాలయంలా కట్టి తర్వాత దానికి ఒక మండపంలాగా విస్తరింపజేసి ఇలాంటివన్నీ చేయడం అనేది, దాంట్లో విశేషంగా ఈ మద్ది ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆయన ఫలప్రదాత, ఎందుకంటే పండు, ఓ చేతిలో అరటిపండు ఉన్న అసలు బొమ్మే, ఆయన చేతిలో ఒక అరటిపండు కూడా ఉంటుంది ఆ వెలిసిన దేవుడికి, కాబట్టి ఆయన ఫలప్రదాత కనుక
ఎలాంటి సమస్యలున్నా అంటే సాధారణంగా దేవాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా పెడతారంటే ముఖ్యంగా ఈ శని, ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శనులు, శని దోషాలు, తర్వాత రాహు దోషాలు, లేకపోతే ఈ అంగారక దోషాలు, వీటి నిమిత్తం వెళ్ళి ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు, కొందరు వివాహం కాని వాళ్ళు, కొందరు వివాహం అయినా కూడా సమస్యలు ఉన్నవాళ్ళు అలాగా ఎక్కువగా పెడతారు. తర్వాత కాలక్రమేణా చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయంగా ఇక్కడ జస్ట్ గురవాయిగూడెంలో ఉంది. ఎక్కడ జంగారెడ్డిగూడెం అని 4 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో. కాబట్టి దాన్ని ఎంతో విశిష్టతగా దాన్ని ప్రార్థించి ముఖ్యంగా అక్కడ జరిగేవి కూడా మనం తీసుకున్నట్లయితే కార్యక్రమాల్లో భాగాలుగా అక్కడ పూర్వభాద్ర నక్షత్రంలో ప్రతి నెల సువర్చల హనుమాన్కి వివాహంలాగా, అలాగే అక్కడ ఇంకా ఏంటంటే ఈ యొక్క హనుమత్ జయంతి అనేది చాలా విశేషంగా చేస్తారు. ఎప్పుడంటే సాధారణంగా వైశాఖ మాసంలో బహుళపక్షంలో మనకి నవమి నుంచి త్రయోదశి వరకు 5 రోజు పంచరాహినిక విధానంలో హనుమంతుడికి సంబంధించిన విశేషాలు, అలాగే ఇది కాకుండా కార్తీక మాసంలో విశేషమైన పూజలు చేస్తారు. అలాగే దానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఇంకా ఈ దేవాలయంలో చేసేది 108 బంగారు తమలపాకులతో పూజ చేయడం, 108 వెండి తమలపాకులతో పూజ చేయడం, విశేష అర్చనలు. ముఖ్యంగా మంగళవారం చాలా రద్దీగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనకి పొద్దున్న 6 టు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాయంత్రం ఉన్న ఒక్క మంగళవారం మాత్రం ఇంకా ఎర్లీ మార్నింగ్ దాన్ని 5 గంటలకు అలాగే ఆ దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు. సాధారణంగా అక్కడ రకరకాలుగా మామూలుగా ప్రదక్షిణాలు చేసుకుంటూ 108 ప్రదక్షిణాలు అక్కడ దేవాలయం వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏదైనా సమస్యతో రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వచ్చి ఈ రకంగా ప్రదక్షిణాలు చేసుకొని దేవుడి దగ్గర ఇలా చేసుకొని తర్వాత మళ్ళీ తీరిన తర్వాత వచ్చి మళ్ళీ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆయనకి ఇలాగ పండు ఫలం సమర్పించుకోవడం, అష్టోత్తరాలు చేయించుకోవడం, ఇలా ప్రత్యేకమైన పూజా విధానాలు చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే హనుమంతుడిని పూర్తిగా విశ్వసించిన కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూస్తుంటాం భవానీ దీక్షలాగా హనుమంతుడి దీక్ష కూడా అక్కడ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ జరిగేవి కాలక్రమేణా అక్కడ ఎలాగా విశిష్టత అంటే ప్రదక్షిణాలు చేసుకునే వాళ్ళు, కార్యక్రమాలు సానుకూలంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, వివాహరీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు, ఇలా వీటన్నిటితో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళందరూ ఆ దేవాలయానికి విశేషంగా వెళ్ళడం, అలాగే ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆ ప్రదక్షిణాలు చేసుకునే రకరకాల మొక్కులు మళ్ళీ తీరాక రావడం, అలాగే ఈ మద్దాంజనేయ స్వామి యొక్క విశిష్టత చెప్పడం. ఎందుకంటే స్వయంభూగా వెలవడంతో పాటుగా ఏంటంటే అక్కడ ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. ముఖ్యంగా హనుమత్ జయంతి నాడు చాలా విశేషంగా అక్కడ వాళ్ళు 5 రోజుల పాటు చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా. సో హనుమంతుడికి సంబంధించిన కార్యక్రమాలన్నిటితో మనకి భారతదేశంలో అందుబాటులో ఉంటూ మనకి విశేషంగా హనుమంతుడిని అక్కడ మనం గనక చూసినట్లయితే చాలా చక్కటి రూపంలో ఆ మద్ది చెట్టులో ఆయన త్వరలో వెలిసిన విధానంగా చూడడానికి 2 కళ్ళు చాలని విధంగా అద్భుతంగా ఉండే దేవాలయం మద్ది ఆంజనేయ స్వామి. తన పేరు తన యొక్క ఇష్టపడిన తన యొక్క ప్రియమైన అభిమానిగా ఉన్న తన యొక్క మద్ది ఇద్దరి పేరు కలిపి మద్ది ఆంజనేయ స్వామి రూపంలో ఆయన వెలిసి ఆయన స్థల పురాణం 3 యుగాలకి ద్వారా మనకు తెలుసుకొని అంత చక్కగా ఉన్న విశేషమైన దేవాలయంగా మనం ఈరోజు మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. నమస్కారం.